ఓ జూబ్లీస్ ప్రజలారా, జర నా వీడియో చూసే ప్రయత్నం చేస్తారు మీరంతా. జూబ్లీస్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికి ఎరికే, మొత్తం దాదాపుగా దేశం మొత్తం ఎరికైనట్టుంది. కానీ అయితే ఇక్కడ సర్వేలు జరుగుతున్నాయి నా సామి రంగం, మామూలు సర్వేలు జరుగుతలేవు. మొన్న ఒక మోతవారి సర్వే చేసిండు ఆయన కేకే సర్వే ఏం చెప్పిండు, 54-56% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే పడతాయి, బీఆర్ఎస్ వాళ్ళే పక్క గెలుస్తారు, ఇక వేరే వాళ్ళకి గెలవరు అని ఆయన తేల్చి చెప్పిండు. ఎందుకు ఆయన గతంలోకి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఇంకొకటి ఒకసారి చెప్పేసరికల్లా ఆడ జనంత పాస్ అయ్యిండు, మళ్ళీ హర్యానాకాయ ఢిల్లీకాయ పోతే మళ్ళీ ఆడ గుద్దిసి పెట్టిడు, ఆయన పక్కకు తప్పుకోండు. మళ్ళీ వీడొక రాయేసి చూసిండు, ఆయన పక్కకు తప్పుకోండు. ఆయన తర్వాత ఏమైందంటే నిన్న మొన్న సైదుల సర్వే వచ్చింది. సైదుల సర్వే ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పక్క అని చెప్పిండు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు చదువుకో అని సైదులు చెప్పిండు. ఈ సైదుల సర్వే అయిపోయినాక మళ్ళీ ఇయ్యాలుగా ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు ఏం పేరు, చాణక్య సర్వే అంట. ఈ చాణక్య సర్వే ఆయన ఇదేం చేస్తాడంటే 6,000 మంది ఓటర్లను కలిసిన, నేను అక్కడ ఉన్న జూబ్లీస్ మొత్తంలో 6,000 మందిని కలిసిన, వాళ్ళంతా కలిసి బీఆర్ఎస్ని గెలిపిస్తా అంటారు అని మళ్ళీ ఈ చాణక్య సర్వే చెప్తాడు. దగ్గర 3.5-4 లక్షల మంది ఓటర్లు ఉన్నారాడ. ఈ ముగ్గురు మోతవర్లు పోయి అంటే ఆడ సర్వే చేసినాడ కేకే, సైదులు, ఈ చాణక్య, ఇలా ముగ్గురికి అక్కడ ఓట్లు ఉండొచ్చునా అంటే ఓట్లు ఈలే చేస్తుండొచ్చునా? ఇవన్నీ దిగశేట సర్వేలు కాకుంటే ఒకశేట సర్వేలు కాకుంటే ఆయమైన సర్వేలు కావచ్చునా? ఓట్లు వేస్తోళ్ళు జనాలు ఓటు పోయి ఆడ ఓనికి ఏసి వచ్చిన దాకా కూడా నమ్మకం తక్కువ ఉంటుంది, పాడైపోను. అప్పటిదాకా ఒక ఆయనకు అనుకుంటారు, తీరా అడిగిపోయేసరికల్లా ఎన్నో రకాల ప్రలోభాలకు లొంగిపోయి కూడా వేస్తోళ్ళు ఉంటారు, ముందుగా ఫిక్స్ అవుతారు కొంతమంది ఉంటారు. గాలు ఓట్లు వేస్తే గీలు గెలవాలి, కానీ గీడెక్కడ గూడి ఇరదప్పుడు ఏటం కల్లా గీలు సర్వే చేస్తారు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు మరి మీకు ఎవరు దొరకలేదా? చేయి చూస్తాడు పాడైపోను. ఇప్పుడు కేకే దొరికిండు బీఆర్ఎస్కు, చాణక్య దొరికిండు బీఆర్ఎస్కే, సైదు దొరికిండు కాంగ్రెస్కు. మరి మీకెందుకు దొరుకుతలేడు? మరి మీరు కూడా బాబా కాడుకో ఆలకాడుకో ఇలకాడుకో పోయి మీరు కూడా చేయి చూపించుకోపోయారు నిమ్మలంగా. మీరు కూడా ఒక సర్వే చేయించుకుని మీరు కూడా గెలుస్తామంటే అయిపోనేమో. ఇట్లా ఉన్నాయి ఇలా సర్వేలు. అయితే ఓట్లు వేసేదేమో జనాలు, చెప్పేదేమో వీళ్ళు. జనాలు ఒలికేస్తారు, ఓట్లు వేస్తే 2 రకాలుగా అయితే ఆలోచిస్తారు. నేనైతే ఎంత నీతిమంతులు అని కూడా చెప్పాను. కానీ డబ్బు కేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అభివృద్ధి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అభివృద్ధి చూసేసే వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆయన వినడు. లేదు నాకు డబ్బే కావాలంటే నువ్వు ఎంత నీకు ఇల్లు కట్టిస్తా, నీకు రోడ్ వేపిస్తా అంటే నా లొటపీసులో రోడ్ నా ఇల్లు నాకు అక్కర్లేదు, నాకు ఇచ్చే పైసలు నాకు ఇవ్వ అంటోళ్ళు కొంతమంది ఉంటారు. గీసంటి వాళ్ళని ఎటక్యాలు ఏం చేసినట్టు మరి ఈ ముగ్గురు మతవారు పోయాడా? ఓట్లు వేసేదేమో అక్కడ వాళ్ళు, సర్వే చేస్తలేమో వీళ్ళు. ఇక వీళ్ళు చెప్పంగానే ఇక సంకలు గుర్తుకుంటారు. మరి చెప్పారు కదా ఇక మన కాంగ్రెస్ వాళ్ళకు సైజులు వచ్చే చాణక్య అంటే ఆయన చాణక్య మళ్ళీ పోతే కేకే మొత్తం కలిసి బీఆర్ఎస్కి వచ్చి, మరి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కూర్చోరు, మరి నిమ్మలంగా మీరే గెలుస్తారు. మీరే గెలుస్తారు. ఇక బీజేపీ వాళ్ళు కూడా పోయి ఏమన్నా ఒక చేయి చూపించుకొని వాళ్ళు కూడా పోతట్టు. ఇగో వీళ్ళ సర్వేల పుణ్యమాట. నిజంగా కూడా జెన్యున్గా ఎవరైనా సర్వే చేస్తూ ఉంటారు చూసినావు, గాలు ఫెయిల్ అయ్యే కాలం వచ్చింది. ఈ పనికిరాని రోగి తప్పిన సర్వేలు నమ్ముకొని అక్కడ ప్రజలు మీరు లేని ఆశలు పెట్టుకొని ఓట్లేసే కాడ అయ్యే ఉపాయం చేయకూరి. మీకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో, నిజాయితీ గల నాయకుడు ఓడైతే ఉంటాడో, పైసలకు లొంగకుట్ట, మద్యానికి లొంగకుట్ట, మీరు దేనికి లొంగకుట్ట ఓటేసే ఉపాయం చేయాలి. కానీ ఇలా సర్వేలు పట్టుకొని అయ్యో పలానాయన కేకే చెప్పిండు బీఆర్ఎస్ఏ గెలుద్దంట, కాంగ్రెస్ వారికి వేయొద్దా, బీజేపీకి వేయొద్దా, ఇవన్నీ కథలు లేవు. విన్నారా? మళ్ళీ పోతే ఈరోజు చాణక్య, సైదులు వీళ్ళంతా పైసలు తీసుకొని సర్వే చేస్తూలే. వీళ్ళంతా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో అభ్యర్థి అనుకో, నేను కూడా ఒక 4 కోట్లు ఇచ్చారు మా అమ్మగా నేను గెలిచాను అనిపించారా అంటే అనరా? ఇప్పుడు నేనే ఒక చిన్నపాటి యాంకర్ని అనుకోరి, నా చేతుల్లో 4 రూపాయలు పెట్టి నేను ఒక సారథపరని అయితే పోయి ఆడ కూర్చొని 3-4 కాడికి పోయి నేను గిట్టాట నువ్వు గిట్టాలని చెప్తారు. ముందుగా అన్ని కథలు వాళ్ళకి ఎరికే. నేను గిట్టాటి నువ్వు గిట్టాని అంటారు. మైక్ ముందర పెట్టాగానే ఓళ్ళు గెలుస్తారంటే పలానా కాంగ్రెస్ అంటే ఇక కాంగ్రెసే గెలుస్తుంది అక్కడ మొత్తం, పలానా బీఆర్ఎస్ బీజేపీ గెలిచి మొత్తం వాళ్ళే గెలుస్తారు, మిగతా వాళ్ళని తుత్తదేనా? ఇవన్నీ బక్వాస్ సర్వేలు, ఇవన్నీ జనాలు ఇవన్నీ నమ్మకూరి. మీరు నీతి నిజాయితీగా ఓటేసే ఉపాయం చేయరు. అంతేగాని ఈ సైదుల సర్వే, చాణక్య సర్వే, మళ్ళీ పోతే కేకే సర్వే ఇవన్నీ బోగులే.